సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీంట్లో అయితే ఇది ఏమి ఇష్యూస్ ఆయన నిజంగానే కలపలేదు అని అంటారు. అది ఇంకా తెలియదు మనకి. యాక్చువల్లీ ఎలిగేషన్స్ హ్యావ్ టు బి ప్రూవ్డ్. మీరు అన్నారు ఎలిగేషన్స్ అని. సో అవి ప్రూవ్ అయ్యేంత వరకు మనకి గ్యారంటీ లేదు. కానీ అలా నిజంగా కలిపి ఉంటే మాత్రం శిక్షారుడే. అది ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. అది ఎలాగో ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్లీ ఎందుకంటే టెస్ట్ కూడా తీసుకెళ్లారు అన్నారు కదా, డెఫినెట్ గా బయటపడితే మాత్రం ఆటోమేటిక్ గా శిక్ష పడుతుంది. ఎందుకంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కరెక్ట్. యా మీరు అన్నట్టు ఇప్పుడు రిలీజియస్ పరంగా చూసుకుంటే మన దగ్గర కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిర్యానీస్ వీటి మీద కూడా ఎలిగేషన్స్ చాలా మనం వింటున్నాం. అయినా కానీ తినడం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఫస్ట్ ఇండియా మొత్తం మీద గుర్తొచ్చేది ఏంటండి? బిర్యానీ. తర్వాత ఇరానీ చాయ్. పేరులో ఇరానీ చాయ్. అసలు మనం ఉల్లిపాయ వాడతాము, ఎక్సెప్ట్ బ్రాహ్మిన్స్ అండ్ జైన్స్ ఉల్లిపాయలు ఎక్కువ. ఉల్లిపాయ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇప్పుడు ఉల్లిపాయ వాడకూడదు అంటే సగం మందికి వండడం తెలీదు. ఆలు వచ్చింది మన వీళ్ళు యూరోపియన్స్ వస్తూ ఆలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఆలు అందుకే మనకి బంగాళాదుంప అంటారు, ఎందుకంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బెంగాల్లో పండించుకున్నారు. అందుకే మనకి బెంగాల్ దుంప అని వచ్చింది పేరు. అది ఇప్పుడు ఆలు వాడకూడదు ఎందుకంటే యూరోప్ వాళ్ళకి నాకు ఇష్టం లేదంటే సగం మందికి వంట తెలియదు రాదు. సో వీ హ్యావ్ కమ్ టు ఎ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్. నేను మళ్ళీ 600 ఏళ్ళు బ్యాక్ వెళ్తాను అంటే కుదరదు, ఎందుకంటే మనం ఆల్రెడీ హెట్రోజీనియస్ అయిపోయాం. ఒక కాస్మోపాలిటన్ లో బతుకుతున్నాం కాబట్టి దాన్ని అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేకుండా హైజీనిక్ గా ఉందా, మా పిల్లలకు ఆరోగ్యకరంగా ఉందా, ఫుడ్ టేస్టీగా ఉందా, ఎక్స్పైరీ అవ్వకుండా నీట్ గా చక్కగా అది టేస్టీగా ఉంటే ఫ్రెష్ గా ఉంటే చాలా. చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్.